నాటి పాసింగ్ అవుట్ పరేడ్ ఆఫ్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పీసీస్ 2024లో పాల్గొన్న ప్రియమైన ట్రైనీలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 8047 మంది పోలీస్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీస్ని పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతూ ఉంది అనేక జిల్లాల్లో. ఈరోజు ఈ పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా నాకు నా సొంత పాసింగ్ అవుట్ పరేడ్ గుర్తొస్తూ ఉంది. 1992వ సంవత్సరంలో నేషనల్ పోలీస్ అకాడమీలో ఇటువంటి సందర్భంలోనే నా పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. మేము దాదాపు 80 మంది ఐపీఎస్ ట్రైనీలుగా ఆ రోజు పాల్గొన్నాము. మీరు ఒక ప్రమాణం చేశారు. ఇప్పుడే మీరేమన్నారు? రాజ్యాంగానికి విధేయునిగా ఉంటానని. దీని అర్థం మన కాన్స్టిట్యూషన్ ఉంది, మన రాజ్యాంగం ఉంది. మన దేశానికి అదే పెద్ద చట్టం. దాంట్లో ఏదైతే స్ఫూర్తి ఉందో, దాని అర్థం ఉందో మనం అర్థం చేసుకొని మన వచ్చే 30 సంవత్సరాల పాటు మనము అదే స్ఫూర్తితో న్యాయంగా పనిచేయాలని దాని అర్థం. నిజాయితీతో వ్యవహరిస్తానని. మనం వచ్చే కాలంలో ఎన్నో ప్రలోభాలు ఉంటాయి, ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. అవన్నీ కూడా అధిగమించి నిజాయితీతో వ్యవహరించడం అనేది చాలా ముఖ్యం. నిష్పక్షపాతంగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానని మీరు ప్రమాణం చేశారు. దీని అర్థాలు కూడా చాలా లోతుగా ఉంటాయి. ఎవరు కూడా మీరు కులం, మతం ఇది అడ్డు రాకుండా చట్ట ప్రకారమే మీరు పనిచేస్తారని, ప్రాణాలు పోయినా ప్రజల రక్షణ, వాళ్ళ ఆస్తి, వాళ్ళ ప్రాణాలని కాపాడడానికి మీరు కష్టపడతారని దీని అర్థం. కర్తవ్యాలను సమ్మతముగా అంటే చట్ట ప్రకారము మనం పని చేస్తామని మనము ఇప్పుడే ప్రమాణం చేశాము. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దని నేను కోరుతా ఉన్నాను. ఎవరైతే ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, డ్రిల్ మాస్టర్స్, అవుట్డోర్ ఇండోర్ స్టాఫ్ ఎవరైతే పాఠాలు నేర్పారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ఈ సందర్భంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. ఇంత బ్రహ్మాండమైన పరేడ్ మీరు ఏర్పాటు చేశారు, వారికి శిక్షణ ఇచ్చారు 9 నెలల పాటు. అందరికీ ఎవరైతే ఈ పూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారో నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కుటుంబ సభ్యులకు, పెద్దలకు, ట్రైనీస్కి నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.